అప్పచెబితేనే ఇదంతా చేస్తుందా? సరే, తీరామోసి ఇరాన్ అయితే డినై చేస్తుంది. అక్కడ లెబనాన్లో ముందర ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే మేము వచ్చి ప్రయోజనం లేదు. మరోపక్క హౌతీస్ని కూడా అక్కడి నుంచి వార్న్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ గుడ్ రిలేషన్స్ విత్ సౌదీ కానీ అటు ఈ గల్ఫ్ నేషన్స్, జీసీసీ నేషన్స్ తోటి ఏం పెద్ద రిలేషన్స్ ఏం లేవు. ఎవరిని కావాలంటే 100 రూపాయలు తీసుకొని 4 సైనికులు పంపడం, ఇలాంటి అగ్రిమెంట్లే కానీ వాళ్ళకి సౌహార్దపూర్వక వాణిజ్య సంబంధాలు కూడా లేవు. అంటే ఆ మొత్తం 57 ఇస్లామిక్ నేషన్స్లో మడిగట్టు కూర్చొని విడిగా కూర్చున్న నేషన్ ఒకటి పాకిస్తాన్ మాత్రమే. దీన్ని ఎట్లా చూడాలంటే, మొదటి నుంచి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఆయన అనుకున్న లక్ష్యాలు, ఆయన కామెంట్స్తో ప్రపంచాన్ని ఒక గందరగోళం వైపు నడిపిస్తూనే ఆయన మిత్ర దేశాలను కూడా చాలా ఆరోపణలు చేసినారు. అంటే నాకు ఎవరు సహకరించడం లేదు, సో అర్ముజ్ విషయంలో కొన్ని దేశాలు సహకరించాలని చెప్పి ఆయన ఓపెన్గా విజ్ఞప్తి చేసినా కూడా ఎవరు ముందుకు రాలేదు. ఒకవైపు నాటో దేశాలను అడిగినా కూడా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. చాలా దేశాలు అమెరికన్ ఫ్లైట్స్కి మన ఎయిర్ బేస్ను అలౌ చేయకపోవడం, డినై చేయడం, సో ఇవన్నీ చూడడంతో ట్రంప్కు కొంత ఆయన అనుకున్నటువంటి ఆలోచనలు ముందుకు పోకపోవడంతో ఈరోజు వాళ్ళు ప్లాన్ బి, ప్లాన్ సి రూపంలో వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి కొన్ని దేశాల్లో పాకిస్తాన్ను వాడుకున్నట్టుగా చూడాలి. ఎందుకంటే ఈరోజు ఎంత కాదనుకున్నా కూడా ఇరాన్ తన యొక్క క్యాపబిలిటీని ప్రపంచం ముందు పెట్టింది. అంటే నిన్ననో మొన్ననో కూడా నేను మన గత చర్చలో కూడా మనం డిస్కస్ చేశాం. ఈ ఎవరైతే ఖమేనీ యొక్క రిప్రజెంటేటివ్ ఇలాహీ ఉన్నారో, అబ్దుల్ రషీద్ మజీద్ ఇలాహీ ఉన్నారో, వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్గా వాషింగ్టన్ నుంచి, న్యూయార్క్ నుంచి మాపై దాడులు చేయలేరు, కానీ మా పైన దాడులు చేయడానికి వాళ్ళు సరౌండింగ్లో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ను వాళ్ళను యూజ్ చేసుకుంటూ మా పైన వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో ఆ విషయాలన్నీ వాళ్ళే ఈరోజు క్లెయిమ్ చేశారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము గల్ఫ్ కంట్రీస్ పైన ఎక్కడైతే యుఎస్ బేస్లు ఉన్నాయో వాళ్ళపైనే మేము దాడులు చేశాం తప్ప మేము సివిలైజేషన్ ఎక్కడ దాడులు చేయలేదు. ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాము, కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతున్నాం అన్నట్టుగా ఇరాన్కి సంబంధించినటువంటి లీడర్స్ మాట్లాడుతున్నారు. సరే, ఈరోజు ఫైనల్గా మనం అవుట్పుట్లోకి రావాలా? ఇన్ని రోజులు దాదాపుగా 30-40 డేస్ జరుగుతున్నటువంటి క్రమంలో అమెరికా పైన ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈరోజు ఒక సైడ్ ఇండైరెక్ట్గా చైనా ఎంతో కొంత ఇరాన్కు సపోర్ట్ ఉంది, రష్యా కూడా ఇరాన్కి ఎంతో కొంత టెక్నికల్గా కానీ ఈ సమాచార సేకరణలో కానీ కొంత సపోర్ట్ ఉంది. రష్యా అయితే కంప్లీట్ జీపీఎస్ షేరింగ్ ఉంది. సో ఇన్ని వార్తల నేపథ్యంలో మనకి ఏం కనపడుతుంది అంటే, అమెరికా ఎక్కడ ఒక దోషిగా నిలబడాల్సి వస్తుందో, లేదా అమెరికా యొక్క క్యాపబిలిటీ లేదు, అమెరికా అంటే ఏదో పెద్దన్న పాత్ర ఉండాల్సినటువంటి పరిస్థితులలో మన మాట వినేటువంటి పరిస్థితులలో ఎవరూ లేరు. సో దీన్ని ఎలాగోలాగా మనం కన్క్లూడ్ పెట్టాలా, ముగింపు చేయాలా అనేటువంటి ఒక యాంగిల్లో ఈరోజు అమెరికా మాటలు అంతో ఇంతో వినేటువంటి పాకిస్తాన్ వాళ్ళు వాడుకున్నట్టుగా కనపడుతుంది. మోర్ ఓవర్ ఈరోజు మన ఇండియా విషయంలో కూడా చాలా చర్చలు వచ్చినాయి. అంటే రీసెంట్గా నేను మీతో కూడా చర్చించడం జరిగింది. అంటే శశి థరూర్ గారు కూడా మాట్లాడుతూ కూడా అన్నారు, ఈరోజు నా దేశము, నా ఊరు, నా ఇల్లు అనేటువంటి సంకుచిత భావం పనికిరాదు. ఈరోజు చాలా ప్రపంచంలో అన్ని దేశాలు గ్లోబలైజేషన్ అయిపోయినాయి. ఒక్కొక్క ప్రోడక్టు ఒక దేశానికి ఇతర దేశాలకు మనకి ఎక్స్చేంజ్ అవుతుంది. సో గ్లోబల్ విలేజ్గా మనం మారిపోయినాం. కాబట్టి ఖచ్చితంగా కొన్ని తటస్థ దేశాలు స్టెప్ తీసుకోవాలా. అలాంటి దేశాలు ముందుకు వస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. అలాంటి వైఖరి మన భారత్ కూడా తీసుకోవాలని చెప్పి ఆయన మాట్లాడడం కనపడింది. అంటే భారత్కి అన్ని దేశాలతో మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఈరోజు కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా నాయకులు కానీ అంటే మన ప్రధాని ఇజ్రాయెల్కు యుద్ధానికి ముందు వెళ్లకుండా ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ మనం రాజకీయంగా కాసేపు పక్కన పెడితే మనకు గల్ఫ్ దేశాలతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఈ రోజు అని కాదు, నేను గతంలో నజ్మా హెప్తుల్లా ఇట్లా కొన్ని ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నెహ్రూ టైం తర్వాత కాకుండా ఇందిరాగాంధీ టైం నుంచి మనకు గల్ఫ్ నేషన్స్తో చాలా రిలేషన్స్ బాగా బిల్డ్ అవుతా వచ్చాయి. అంటే వారసత్వ పరంగా కానీ కల్చర్ పరంగా కానీ. సో ఆ రకంగా చూసినప్పుడు గల్ఫ్ దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయి. ఈరోజు గల్ఫ్ దేశాలు ఎవరి వల్ల నష్టపోతున్నాయి? అమెరికా తీసుకున్నటువంటి చర్యల వల్ల ఊహించినటువంటి పరిణామాలు సమాజం ముందు కనపడ్డాయి. అంటే అందరూ ఏమనుకున్నారు, ఏదో ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యన వారు ఉంటుంది, ఆ 2 దేశాలు ఏదో కొట్టుకొని చేస్తుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు అన్నటువంటి కోణంలో థింకింగ్స్ ఉన్నాయి బిగినింగ్లో. కానీ ఈరోజు ఏమైపోయింది, ఆ ఇంపాక్ట్ ఇందాక పరమేశ్వరన్ సార్ చెప్పినట్టుగా మొత్తం గ్లోబల్ వైడ్ ఇంపాక్ట్ పడింది. అంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తర్వాత ఎకనామిక్ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ దేశంలో వచ్చేసింది. ఈరోజు చమురు ధరలు, పెట్రోల్ ధరలు నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ గల్ఫ్, అమెరికాలో పెరిగిపోతున్నాయి, పాకిస్తాన్లో పెరిగిపోతున్నాయి, అన్ని దేశాలపైన ఈ ఇంపాక్ట్ ఉంది. లాక్డౌన్స్ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో లాక్డౌన్స్ అంటే పాకిస్తాన్లో ఐ థింక్ సో 500+ ఎంతో 600+ పెట్రోల్ డీజిల్ చేయిందని కూడా వార్తలు చూస్తున్నాం. అంటే ఈ ఇంపాక్ట్ ఇలాగనే కంటిన్యూ అయితే, అంటే ఫినాన్షియల్ టర్మ్స్ లో చెప్పాలా, అమెరికన్ టర్మ్స్ లో చెప్పాలంటే 2 క్వార్టర్స్ రెగ్యులర్ గా వాళ్ళ యొక్క జీడిపి కొంత డిక్లైన్ అయ్యింది అంటే కనుక అది రెసెషన్ అంటారు.
ఫైనాన్షియల్ టర్మినాలజీలో. సో ఈ రోజు చూస్తున్నాం వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల డబ్బు అమెరికా రోజు వ్యయం చేస్తుంది, ఖర్చు పెడుతుంది. అంటే అమెరికన్ సిటిజన్స్ చాలా మెచ్యూర్డ్ వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు, గతంలో చర్చించినాం మనం కొన్ని సర్వేలలో, ఈ యుద్ధం ఏదో ఒక 2-3 నెలలు కొనసాగితే ఓకే, కానీ ఇది లాంగ్ టర్మ్ లో కొనసాగితే ఖచ్చితంగా అమెరికా ఎకానమీకి, అమెరికా సిటిజన్స్ కూడా దీని యొక్క భారం పడుతుంది, దీన్ని ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఇవాళ ఆయన పర్సంటేజ్ ఆఫ్ ఎంత ఉంది సార్ పరమేశ్వర్ గారు? మనం మాట్లాడుకున్నప్పుడు 21%కి వచ్చింది ఆయన దాని ప్రతిష్ట లెక్కకు వచ్చేప్పటికి ట్రంప్ది. ఇవాళ ఒక 10-12 వచ్చి ఉంటుందేమో, అంటే లెక్క అయితే తెలియదు. మొన్నైతే 21% ఉంది ఆయనకి అనుకూలంగా ఉన్న వ్యవస్థ. అంటే నా పాయింట్ ఏంటంటే, ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ పైననే అందరికంటే ఎక్కువ ఒత్తిడి స్టార్ట్ అయింది. సో ఆ ఒత్తిడిని ఆయన తగ్గించుకోవాలా, లేదంటే కనుక ఆయనకు విత్ ఇన్ ద కంట్రీలోనే రేపు పొద్దున కొంత నెగిటివ్ సంకేతాలు ఉన్నాయి. రీసెంట్గా కూడా ఏం మాట్లాడాడు, నేను వియత్నాం అధ్యక్షుడిగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, వియత్నాంలో నాకు పాపులారిటీ పెరిగింది అన్నట్టు కూడా మాట్లాడడం కనపడింది. అంటే దీన్ని బట్టి ఎక్కడో ఒక ప్లేస్లో కొంత పులి స్టాప్ పెట్టాలనేటువంటి క్రమంలో పాకిస్తాన్ వేదికగా వాడుకుంటున్నారా, లేకపోతే ఒక 2-3 వారాల పాటు ఈ సీజ్ ఫైర్ పాటిస్తే కొంత మళ్ళీ ప్రైస్లు తగ్గడము, కొంత ఏదో మార్కెట్లో స్టేబుల్ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళకు కొంత ఈ గ్యాప్లో మళ్ళీ ఏమన్నా ప్లాన్ బి ప్లాన్ సిని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఏమన్నా స్ట్రైక్స్ చేస్తారా? సో ఇలాంటి ప్లాన్ బి ప్లాన్ సిలు కూడా మనకు కనపడుతున్నాయి. కాకపోతే అంటే ఓవరాల్గా సమాజం కానీ, పౌర సమాజం కానీ, అన్ని దేశాలు కానీ ఆలోచించాల్సినటువంటి ఒక పాయింట్, కామన్ పాయింట్ ఏంటంటే, ఈ యుద్ధంలో ఎవరు కూడా విజేతలు ఉండరు, అందరూ పరాజితులే ఉంటారు అన్నట్టుగా ఎక్కడో ఒక ప్లేస్లో టాక్స్ మొదలవ్వాలా, ఎక్కడో ఒక ప్లేస్లో పులి స్టాప్ పెట్టాలా, ఒక సమస్యకు ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకురావాలి. మనం మొదటి నుంచి కూడా అదే అనుకుంటున్నాం. అంటే కొన్ని దేశాలు ముందుకు రావాలి ఖచ్చితంగా. అంటే ఈరోజు పాకిస్తాన్ ముందుకు వచ్చిందా, పాకిస్తాన్ కూడా మేము కూడా చాలా పెద్ద దేశమే, మేము కూడా ఇలాంటి పరిష్కారాలు చూపగలము అంటూ ఒక డయాస్ పైన వాళ్ళు ఈరోజు ఏదైతే మాట్లాడుతున్నారో అవి రేపు ముందుకు పోతాయా, లేకపోతే వీటి వెనుక ట్రంప్ యొక్క ఇంకొక ప్లాన్ ఉందా అనేటువంటి మనకు తెలియాలంటే కాలమే సమాధానం. రైట్. కల్లా పరమేశ్వర్ గారు, ఇప్పుడు అమెండ్మెంట్ 25th అమెండ్మెంట్ ఆఫ్ ది యుఎస్ కాన్స్టిట్యూషన్ అది తెర మీదకి వచ్చింది. వీటిని ఎలాగో అభిశంసిస్తారు. రేపు నవంబర్లో జరగబోయే ఎన్నికల లోపలే, బై ఎలక్షన్స్ లోపలే దాని ప్రకారం ఏంటంటే, అధ్యక్షుడి యొక్క మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, సరిగ్గా లేదని కాంగ్రెస్ భావించినా, ప్రజలు భావించినా తప్పనిసరిగా ఆయన్ని ఇంపీచ్ చేసి తొలగించి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్కి ఇది ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు జాన్ ఎఫ్ కెనడీ హత్య తర్వాత హఠాత్తుగా ఏర్పడిన వ్యాక్యూమ్ని అడ్రస్ చేసే క్రమంలో ఈ 25th అమెండ్మెంట్ పుట్టుకొచ్చింది. సో ఈ అమెండ్మెంట్ని ఇప్పుడు ఆయుధంగా వాడటానికి డెమోక్రట్స్ రెడీ అయిపోయారు. అండ్ రిపబ్లికన్స్లో కూడా వర్టికల్ డివిజన్ వచ్చేసింది. ఆయన మొన్నటిదాకా మోసిన వాళ్ళందరూ కూడా మా భుజాల మీద కాయలు కాసాయి, మేము ఇంకా మోసేది లేదని పక్కకు వచ్చేసారు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే అదేం చెప్తుంది, క్లారిఫైస్ ప్రెసిడెన్షియల్ సక్సెషన్ అండ్ డిసబిలిటీ. It allows the vice president to become acting president if the president cannot discharge his duties either by the president's declaration or by a majority of the cabinet. చాలా స్పష్టంగా చెప్తోంది. ఆ అవకాశం ఉందా? అది కొంచెం కష్టం అండి. ఇట్లాంటి క్రైసిస్ టైంలో ఏమవుతుందంటే, దే విల్ ర్యాలీ బిహైండ్ ది నేషనల్ ప్రెస్టీజ్. ఆల్రెడీ పరువు పోయింది యుఎస్ఏది. ఇప్పుడు ప్రెసిడెంట్ మెంటల్ గా స్టేబుల్ లేడు, ఆయన డెసిషన్ తీసుకునే పొజిషన్ లో లేడు అని రిపబ్లికన్ గవర్నమెంట్ కూడా, రిపబ్లికన్ వాళ్ళు కూడా ఓట్ చేశారంటే కొంచెం అది జాతి ప్రతిష్ట మీద వస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళ జాతి కల్చర్ అంటూ ఏం లేదు కానీ, బట్ దెన్ దేర్ ఆల్ ప్రిజనర్స్ కానీ, బట్ స్టిల్ అది యుఎస్ఏ ప్రతిష్ట మీద వస్తుంది కాబట్టి అది జరగదేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. బట్ ఇట్స్ వ్యాలిడ్ థింగ్. 25th అమెండ్మెంట్ మీరు నవంబర్ లో ఎలక్షన్స్ అయ్యి, నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇట్లాగే నడిచిందంటే ఆయన గ్యారంటీగా ఓడతాడు, అప్పుడు ఆయనకి మెజారిటీ ఉండదు. డెమోక్రాట్స్ కెన్ సర్టన్లీ బ్రింగ్ ఇట్ అండి. డెమోక్రాట్స్ అయితే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇది ఇన్ ఆల్ దిస్ ఈ యుద్ధంలో ట్రంప్ బిహేవ్ చేసిన విధానం చూస్తే, ఒకటి మ్యాడ్ మ్యాన్ థియరీ అని ఒకటి ఉంది. ఆ మ్యాడ్ మ్యాన్ థియరీ మీరు ఇదివరకు ఎవరు యూజ్ చేశారు అంటే, ప్రెసిడెంట్ నిక్సన్ యూజ్ చేశాడు వియత్నాంలో. ఏంటంటే నోటికొచ్చినట్టు మాట్లాడడము, ఇన్కన్సిస్టెంట్ గా స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఇన్కన్సిస్టెంట్ గా స్టేట్మెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే, ఒక నేషన్ విచ్ ఇస్ అట్ వార్ వాళ్ళ ప్రెడిక్టబిలిటీ తగ్గిపోతుంది అని ఒక థియరీ ఉంది. ఒకసారి ఇదంటాడు, ఒకసారి అదంటాడు. సో ఏంటంటే ఎటువంటి పరిణామాలైనా కావచ్చు, ఎటువంటి రిజల్ట్స్ అయినా రావచ్చు, ఎటువంటి యాక్షన్స్ అయినా తీసుకోవచ్చు మేము అన్న ఒక అన్సర్టనిటీ యుద్ధంలో మెయింటైన్ చేయడానికి డెలిబరేట్ గా ఒక కంట్రీ లీడర్ ఇట్లా బిహేవ్ చేస్తాడు. ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్ థియరీ, మ్యాడ్ మ్యాన్ థియరీ అనేది. సో అది ప్రెసిడెంట్ నిక్సన్ చాలా అగ్రెసివ్ గా యూజ్ చేశాడు ఆ టైంలో. యూజ్ చేసి దాని తర్వాత టాక్స్ లో కూడా యూజ్ చేశాడు. క్లియర్ గా ఉన్నాయి, దాఖలాలు ఉన్నాయి ప్రెసిడెంట్ నిక్సన్ యూజ్ చేసింది. ఇప్పుడు ట్రంప్ అది యూజ్ చేస్తున్నాడు అని నాకు డౌట్ గా ఉంది. ఐ డోంట్ నో, ఎవరు అనలేదు కానీ, బట్ నేను ద మోర్ ఐ రీడ్ ఇన్ టు దిస్ వర్క్, ద మోర్ యూ ఫీల్ దట్ హీస్ యూజింగ్ దట్ థియరీ. ఇటు వచ్చి ఏమైందంటే,
ఎటువంటి స్టాండింగ్ లేని పాకిస్తాన్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎందుకంటే లేదంటే లేచేవాడు, కూర్చోంటే కూర్చునేవాడు పాకిస్తాన్ ఒకడే యుఎస్ఏకి. సో అండ్ ఒక సీజ్ ఫైర్ డీల్ బ్రోకర్ చేస్తున్న ఒక నేషన్ ఎలా బిహేవ్ చేయాలో కూడా పాకిస్తాన్ కి తెలియదు. నువ్వు ఇజ్రాయెల్ కి, యుఎస్ఏ కి, ఇరాన్ కి సీజ్ ఫైర్ బ్రోకర్ చేస్తున్నావు. అండ్ దెన్ నువ్వు ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్ళి ఏమంటున్నావు, మనకి ఇద్దరు శత్రువులు ఉన్నారు, ఇజ్రాయెల్ ఒకటి, ఇండియా ఒకటి అంటారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ వచ్చి నీ మాట వింటుందా సీజ్ ఫైర్ బ్రోకర్ చేస్తున్నప్పుడు? ఏం మెచ్యూరిటీ ఉంది నువ్వు? నీకేంటి, నువ్వు సీజ్ ఫైర్ బ్రోకర్ చేసి వెళ్ళి అడుక్కోవాలి అంతే. ఇరాన్ కొంచెము, యుఎస్ఏని కొంచెము, నాటోని కొంచెం అడుక్కోవాలి. బాబు మాకు కొంచెం పైసలు ఇచ్చేయండి, మేము చేశాం కదా, మాకు కొంచెం విరాళాలు ఇవ్వండి, మేము ఇంకో నెల రోజులు బతకడానికి విరాళాలు ఇవ్వండి అని. అంతకన్నా వాళ్ళు చేసేదేం లేదు. సో మేము మధ్యలో ఉన్నాం కదా, పాకిస్తాన్ లో మీ అందరినీ హోస్ట్ చేసాం, దానికి కూడా మాకు ఖర్చు అయింది, కొంచెం ఆ ఖర్చులకి ఇంకో నెల నాళ్ళు బతకడానికి మాకు విరాళాలు ఇవ్వండి అడుక్కోవడానికి మాత్రం పాకిస్తాన్ వచ్చింది పిక్చర్ లోకి. సో చూడాలంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీస్ అండి. అండ్ ఈ ఇన్కన్సిస్టెన్సీస్ మధ్యలో అవిశ్వాసం అయితే చాలా క్లియర్ గా ఉంది. మీరు అన్నట్టు అప్రూవల్ రేటింగ్స్ చాలా డ్రాస్టిక్ గా తగ్గిపోయి. ఇనిషియల్ గా ఆయన పబ్లిష్ చేసుకున్నాడు, ఇప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అప్రూవల్ రేటింగ్స్ తగ్గిపోయాయని. సో అది ఎక్కడ పబ్లిష్ చేయనివ్వడు కూడా ఆయన ఇప్పుడు. సో ఏంటంటే ఇంపీచ్మెంట్ థియరీ అనేది డెమోక్రాట్స్ మాకు ఎట్టింటండి, డెమోక్రాట్స్ ఏ టైంలో తీసుకురావచ్చు ఇంపీచ్మెంట్ అనేది, కానీ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనేది, హౌ మచ్ విల్ రిపబ్లికన్స్ సపోర్ట్ అనేది. As of now, current conditions of Republicans in the wider interest of the US nation support చేయరన్న థియరీ. బట్ ట్రంప్ ఇంకో 2 రోజులు 3 రోజులు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తే అది కూడా జరగచ్చండి. దాన్ని మనం కంప్లీట్ గా రూల్ అవుట్ చేయలేము. రైట్. ఫైనల్ గా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, శాంతి చర్చలకి నెతన్యాహు ఒప్పుకున్నాడు లెబనాన్ తోటి. ఇది కూడా ఎత్తుగడేనా, నమ్మచ్చా? అది కూడా ఇప్పుడు ఈ మొత్తం చర్చల్లో చాలా వింతగా కనపడ్డది, ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఒప్పుకోవడం, నెతన్యాహు ఒప్పుకోవడము లెబనాన్ తో అనేది, ఇది అందరికీ అనుమానాస్పదంగానే ఉంది. కాకపోతే చూస్తుంటే ముందుగానే ప్లాన్ ఉన్నట్టుంది. అమెరికా, ఇరాన్ ఒక ఒప్పందము, ఇజ్రాయెల్ యొక్క కన్సర్న్సే లెబనాన్, ఈమన్ ఇవి ఉన్నాయి చుట్టూ కనుక ఆ 3 దేశాలు, ఆ 3 టెర్రర్ సంస్థలతోటి తాను ఫైనల్ చేసుకోవాలి ఏదో ఒకటి. నేను చూస్తుంటే నాకు ఈ హిజ్బుల్లా కూడా మెత్తగా వైఖరి అవలంబిస్తుంది. వెంటనే మాట్లాడండి, ఈవెన్ పాకిస్తాన్ కూడా అప్రోచ్ అయింది లెబనాన్, ఏదైనా పీస్ టాక్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి అని లెబనాన్ అడుక్కునే స్థితిలో ఉంది. హిజ్బుల్లా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. తర్వాత హమాస్ ఎప్పుడో బాగా బలహీనపడ్డారు. ఈ టైంలో నేను అనుకుంటాను ఇజ్రాయెల్ తన ప్లాన్ తాను చేసుకుంటుంది, తన చుట్టూ తన శత్రు నిర్మూలన చేస్తుంది కనుక ఒక పర్మనెంట్ ఏమైనా ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేస్తుందా అని ఒక అనుమానం నాకు వస్తుంది. ఇలా చూస్తున్నాను. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ చర్చల్లో అనూహ్యంగా క్వాజా ఆసిఫ్ ఒక కామెంట్ చేశాడు, అనిహిలేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ అనే ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ పెద్ద చర్చనీయాంశం ఏంటంటే పాకిస్తాన్ యొక్క న్యూట్రాలిటీని ఇప్పుడు అందరూ క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషిగా ఉన్నప్పుడు న్యూట్రల్ గా ఉండాలి, ఏ ఒక్కరిని గాయపరచదు, కానీ దారుణంగా మాట్లాడింది. కనుక ఈ చర్చలు ఎక్కడికి పోతాయి, ఎక్కడ అంతమైతాయి అనేది కంప్లీట్ గా బియాండ్ ఇమాజినేషన్ ఊహించలేదు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, అలాగే రామ్నాథ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. సో చూసాం కదా, ఇజ్రాయెల్ ఫైనల్గా ఏంటంటే లెబనాన్తో చర్చలకు వస్తానంది. అంటే ముందర మాడి మీద కొట్టేసి తర్వాత మందేసే కార్యక్రమం. లెబనాన్ అంగీకరిస్తా కాదు, అసలు ముందర అనుమానం పడుతుంది. అండ్ అలాగే డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ అమెరికా డబుల్ స్టాండర్డ్స్ని ఇరాన్ ఎక్స్పోజ్ చేసింది. అండ్ ఒక పక్క వాళ్ళ అటామిక్ ఇన్స్టిట్యూషన్ హెడ్ అయితే ఇస్లామీ, ఆయన స్పష్టంగా చెప్పారు ఇరానియన్ రిఫైన్ చేసుకుంటానేది మా రైట్, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరని. ఇవన్నీ అంటే ఫర్దర్గా కాంప్లికేట్ చేయడానికి వాళ్ళేమో ఇటు 10 కండిషన్స్ 10 కండిషన్స్ పెట్టి ఎవరికి వాళ్ళు వాటికి 20 మళ్ళీ ఇంకా సబ్ కండిషన్స్ పెడితే చర్చలు అయితే ముందుకు సాగుతాయి. పైగా చర్చలు జరిగే ప్లాట్ఫామ్కి అది మొత్తం కమెడియన్స్ డెన్. అది అక్కడ వెళ్ళి వీళ్ళు చర్చలు ఏం చేస్తారు, ఇరాన్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని కూడా మనం అనుకోలేము. అమెరికా కూడా ఎవరినో పంపిస్తుంది, ఒక జూనియర్ లెవెల్ ఆఫీసర్ని, జూనియర్ లెవెల్ డిప్లొమాట్ని పంపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మార్కో రూబియో రాడు అండ్ పీట్ హెగ్జిత్ ఇద్దరు